అందుకని నా ఆశ్రమంలో మీరు బస చెయ్యండి అని చెప్పి స్వామిని అమ్మవారిని ఆహ్వానించారు అగస్త్య మహర్షి. అప్పుడు స్వామి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళున్నారు, కానీ వీళ్ళు కొత్త దంపతులు, అక్కడేమో ఆయన ఋషి, మరి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో ఒక ప్రదేశంలో ఉండేవారు అమ్మవారు అయ్యవారు. అలాగా 6 నెలలు ఉన్నారు. ఆ ఉన్న ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. ఆ తరువాత శ్రీవారి మెట్లు మించి కొండపైకి వెళ్ళి అక్కడ ఆనంద నిలయంలో ఉండిపోయారు. అది మనందరికీ తెలుసు. అయితే ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశమే తొండవాడ. అది శ్రీనివాస మంగాపురానికి పక్కనే ఉంటుంది. చూడండి, కొన్ని వందల సంవత్సరాలు పోయాక ఒక యాదవరాజు ఒక ఆయన ఈ విషయం అంతా తెలుసుకుని అక్కడ చక్కటి ఆలయం కట్టించారు. అదే శ్రీనివాస మంగాపురం ఆలయం. అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టించారు. పూర్వకాలంలో అసలు ఎంత ఉపయోగపడేదంటే, తిరుమలకి సరైన దారి లేనప్పుడు పాపం కొంతమంది వృద్ధులు వీళ్ళందరూ కొండపైకి ఎక్కలేరు కదా, వాళ్ళందరూ శ్రీనివాస మంగాపురంలో స్వామిని చూసేసి ఆహా మాకు తిరుమల దర్శనం అయిపోయింది అని ఆనందపడేవారు. ఆ తరువాత 1540 ఆ ప్రాంతానికి ఆ ఆలయం శిథిలమైపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అన్నమాచార్యుల వారి మనవడు చిన తిరుమలాచార్యులు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన తన ధనాన్ని ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ దేవీదేవతల విగ్రహాలన్నీ ప్రతిష్ఠించారు, పునర్వైభవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆలయం కొన్ని వందల సంవత్సరాల పాటు అపూర్వమైన వైభవంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ఏమైంది, 1782లో ఈ హైదర్ అలీ సైన్యం ఆంగ్లేయుల మీద దండయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వచ్చింది, చంద్రగిరికి వెళ్తూ వచ్చిందనమాట. వచ్చినప్పుడు మొట్టమొదట తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ దాడి చేద్దాము అనుకున్నాడు. కానీ అలిపిరి దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన భయం పుట్టింది. ఏమిటో అసలు కొండపైకి వెళ్ళలేను అని ఒక రకమైన భయమును, ప్రాణం పోతుందేమో అన్నంత ఆతృత కలిగి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ కొండపైన వరాహస్వామి ఉన్నారు, చాలా శక్తివంతమైన దేవత, అందుకని వద్దు మనం అక్కడికి ఏం చెప్పారు. అందులో ఈ వరాహస్వరూపం అంటే ఆరాధ్యం కదా, దాంతో అమ్మ అయితే వద్దులే అని చెప్పి అలిపిరి తెగించి పారిపోయాడు. ఆ ఆలి పారే అనే పదమే అలిపిరి అయిందని కూడా ఒక నానుడు ఉంది, అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. తర్వాత ముందుకు వచ్చి అక్కడ పేరూరు బండ మీద వకుళమాత ఆలయం ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ ఆలయంలో విగ్రహాలన్నీ ధ్వంసం చేశాక అప్పుడు శ్రీనివాస మంగాపురం దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ చంద్రగిరి రాజుని జయించి ఆ కోటను ఆక్రమించేశాక శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని ధ్వంసం చేసేసారు. అసలు అక్కడ ఉన్న అమ్మవారు అన్నిటికి శిరస్సులు ఖండించేసి ఆళ్వార్లు, పరివార దేవతలు అందరి విగ్రహాల్ని ధ్వంసం చేశారు. స్వామి విగ్రహానికి మాత్రం మరి ఏం భయపడ్డారో తెలియదు, ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ నగలన్నీ ఒలిచేసుకుని విగ్రహాన్ని అలా ఉంచేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మరి భగవంతుడు ఏం చేస్తాడండి ఇలా చేస్తుంటే, ఏ స్వామి అడ్డుకోడా అంటే భగవంతుడు ఇలాంటి వాటిలో కల్పించుకోడు. ఆలయం కడితే పొంగిపోడు, గుడి కూలిపోతే కృంగిపోడు. ఎందుకంటే ఒక కొడుకు గుడి కట్టిస్తే ఇంకో కొడుకు కూలగొట్టిస్తాడు, అంతే. ఆయన అందరికీ తండ్రే కదా భగవంతుడు. కానీ ప్రకృతి ఎప్పుడు చూస్తూ ఊరుకోదు. అలాంటి వెధవపంలో మనం చేసామనుకోండి కట్టి కుడిపేస్తుంది. అసలు చివరికి ఏమైంది, ఆ హైదర్ అలీ ఇవన్నీ ధ్వంసం చేసేసి వెళ్ళగానే చంద్రగిరి కోటలో ఉన్నప్పుడు అతనికి సన్నిపాత జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వస్తే. టైఫాయిడ్ అసలు హైదర్ అలీకి లెక్క చెప్పండి, మహావీరుడు, దానికి తోడు రాజు, దాంతో రాజవైద్యులు అందరూ ఉంటారు కదా, అందరూ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతను కోలుకోలేకపోయాడు. చివరికి తీసుకుని చనిపోతూ నేను ఎలాగైనా మైసూరు వెళ్ళిపోవాలి అని బయలుదేరాడు. ఎందుకంటే మైసూరు వాళ్ళ ప్రదేశం కదా, శ్రీరంగపట్నం, అక్కడికి వెళ్ళిపోవాలని బయలుదేరి చివరికి చిత్తూరు పొలిమేర కూడా దాటకుండా అక్కడ నరసింగరాయనపేట అని ఒక ప్రదేశం ఉంది, అక్కడికి వచ్చేసరికి చచ్చిపోయాడు. వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహానికి చిత్తూరు పొలిమేర దాటనివ్వలేదు. చూడండి, అది వెంకటేశ్వర స్వామి శక్తి అంటే. స్వామి ఏమీ చేయరు, ప్రకృతి చేస్తుంది అంతే. ఇది చరిత్రలో రాకుండా మసిపూసి మారేడికాయ చేసేసి చిత్తూరులో చనిపోయాడు అని పెట్టారు. ఎందుకోసం అంటే ఇది కానీ చరిత్రలో వచ్చిందనుకోండి, మరి ఆ తర్వాత మ్లేచ్చులు వెళ్ళి ఆలయాలు ఎన్నిటిలో ధ్వంసం చేస్తారు, వాళ్ళకి భయం పుడుతుంది కదా అలా చేయకూడదు అని, అందుకని చరిత్రలో రాకుండా చేశారు. ఇంతకీ ఇదంతా మీకు చెప్పడం ఎందుకు అంటే, ఏనాడు ఏదో ఒక మతం ప్రోత్సహించిందనో లేకపోతే ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడనో పొరపాటును కూడా ఆలయాలకి ఎప్పుడూ అపకారం చేయకండి. కొంతమంది దేవీ దేవతల్ని కాలుతో తన్నడాలు, విగ్రహాలను విరగ్గొట్టేయడాలు చేస్తూ ఉంటారు. అవి చేసినప్పుడు చాలా సరదాగా ఉంటుంది, ఆ తర్వాత అది అనుభవించాల్సి వచ్చినప్పుడు కట్టి కుడిపేస్తుంది అంతే, మనని మన వంశాన్ని, పిల్లల్ని, తరతరాల్ని ఏడిపిస్తుంది ఇలాంటి పాపాలు చేశారంటే కనుక. అందుకని మీరు వేరే ఏదైనా మతంలో ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా నమస్కారం పెట్టి వదిలేయండి తప్ప
పొరపాటును కూడా ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు మాత్రం చేయదు. అది ఈ కథలోంచి నేర్చుకోవాల్సింది. ఇంతకీ ఇంతవరకు చెప్పగానే మరి ఆలయం ఏమైందండి, ఇప్పుడున్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఎలా వచ్చింది అని అనిపిస్తుంది కదా, అది కూడా చెప్పేసుకుందాం. తర్వాత 1801లో ఆంగ్లేయులు స్వాధీనం చేసేసుకున్నారు ఆ ప్రాంతాన్ని. అది ఎలాగో ధ్వంసం అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆలయంలో స్వామి కళ్ళకి గంతలు కట్టేసి స్వామికి ముందు ఒక గోడ కట్టేసేసి వదిలేశారు. అంటే ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఇంకా స్వామి విగ్రహం ఉంది అని తెలియదు అనమాట, ఏదో ఖాళీ గది అనుకుంటారు. అలాగా దాదాపు 100 సంవత్సరాల పైగా ఉండిపోయింది. మరి స్వామి ఇప్పుడు బయటికి ఎలా వచ్చారు అంటే, ఆయన అప్పుడప్పుడు అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు, అప్పుడప్పుడు వ్యక్తంలోకి వస్తూ ఉంటారు కావాలనుకున్నప్పుడు. రావాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద రాజులు అక్కర్లేదు, ఒక పేద భక్తుడికి కనిపించైనా సరే ఆయన రావాలనుకుంటే రావచ్చు. ఇంతకీ ఏం జరిగింది అంటే, కాంచీపురం దగ్గర సుందరరాజస్వామి అని ఒక పేద వైష్ణవ భక్తుడు ఉండేవాడు. అతనికి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి. ఓసారి స్వామి కల్లో కనిపించి ఈ ఆలయాన్ని చూపించి స్వప్నంలోనూ, నేను ఇక్కడ చీకట్లో మగ్గిపోతున్నానయ్యా, నువ్వు వచ్చి బయటికి తీసి నన్ను ఆరాధించు అని చెప్పారు. అంతే పాపం లేచి బాధపడిపోతే, అయ్యో నా స్వామి ఎక్కడో చీకట్లో మగ్గిపోతున్నట్ట, వెతకాలి అని చెప్పి బయలుదేరాడు. ఎక్కడ వెతుకుతాడు, ఇదేం గూగుల్లో ఒక ఇమేజ్ ఇచ్చేసేసి ఇది ఎక్కడుందో సెర్చ్ చేయమనడానికి కుదరదు కదా ఆ కాలంలో. నా అంతా ఊళ్ళు తిరుగుతూ వెతుకుతూ చివరికి తిరుమల దగ్గరికి వచ్చి శ్రీనివాస మంగాపురం దగ్గరికి వచ్చేసరికి ఆ శిథిలమైన ఆలయం చూసి ఇదే నాకు స్వామి చూపించింది అని చెప్పి పరమానందంతో లోపలికి వెళ్ళాడు. చూస్తే అక్కడ కొన్ని పడిపోయిన విగ్రహాలు ఉన్నాయి తప్ప స్వామి చూపించిన విగ్రహం ఎక్కడా లేదు. ఇదేమిట్రా అని ఆలయం అంతా వెతికి అప్పుడు అక్కడ ధ్యాన సమాధిలో కూర్చుంటే స్వామి మనోనేత్రానికి కనిపించి ఈ గోడ వెనకాలన్నాను అని చెప్పారు. అప్పుడు ఆ గోడ కూలగొట్టించి చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది. అప్పుడు ఆయన తన సొంత ఖర్చులతో ధూపదీప నైవేద్యాలతో మెల్లిగా ఆలయాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత టీటీడీ వాళ్ళు 1967లో ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని అప్పుడు చక్కగా దాన్ని రినోవేట్ చేశారు. ఇప్పుడు చూస్తే ఆలయం కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ సుందరరాజన్కి స్వామి దొరికిన రోజునే ఇప్పటికీ శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అని చేస్తారనమాట. చాలా అద్భుతంగా జరుగుతాయి అవి. అది ఈయనకి కనిపించిన రోజు. అందుకని ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు పైన స్వామిని దర్శనం చేసుకోవడమే కాకుండా కింద తిరుపతికి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నీ చూడండి. శ్రీమాత్రే నమః.